నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 నేను సింధు భైరవి ఇక డీటెయిల్స్ చూస్తే కేరళం కాంగ్రెస్ చేతికి చిక్కింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ వార్ వన్ సైడ్ అన్నట్టుగా విక్టరీ కొట్టింది 102 సీట్లతో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ పాగా వేయడం విశేషం మొత్తం 140 సీట్లలో యూడీఎఫ్ కే 102 వచ్చాయి ప్రస్తుతం అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీల సారథ్యంలోని ఎల్డీఎఫ్ 35 సీట్లకే పరిమితమైంది ఎన్నికల్లో కేరళంలో లెఫ్ట్ కూటమి దారుణంగా దెబ్బతింది ఇక ఎన్డీఏ కేరళంలో 3 సీట్లు గెలుచుకుంది ఎన్డీఏకు దక్కిన ఈ 3 సీట్లు బీజేపీ వశమయ్యాయి ఈ రాష్ట్రంలో తొలిసారి 3 సీట్లు గెలుచుకుంది బీజేపీ యూడీఎఫ్ గెలుపుతో కాంగ్రెస్ ఖాతాలోకి దేశంలో 4వ రాష్ట్రం చేరింది తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ తరహాలో కేరళలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 4 రాష్ట్రాల్లో 3 దక్షిణాదిలోనే ఉన్నాయి దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి అటు కాంగ్రెస్ నుంచి కొత్త కేరళం సీఎం అభ్యర్థిపై ఊహాగానాలు మొదలవుతున్నాయి కాంగ్రెస్ నుంచి రేసులో 3 సీనియర్ నాయకుల పేర్లు చర్చల్లో ఉన్నాయి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పీసీసీ మాజీ చీఫ్ రమేష్ చెన్నితాల పీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది వీటిల్లో కేసీ వేణుగోపాల్కు ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది